చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నెలా అనేదిలా ఇవాళ నీ ఎదుట కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ముసిరిందే నాన్న నువ్వు లేక అడుగే ఆగిందే తోడై నువ్వు రాక నన్ను వీడి పోవంటూ నీ లోకం నేనంటూ వదిలేసి పోతే ఎలా నాన్న అడుగుల్లో అడుగేస్తూ నా నడకను నేర్పిస్తూ పడిపోతున్నా రాలేవా మళ్ళొస్తావా ఒకసారి నేను చూసుకుంటానిరా తిరిగొస్తావా నాన్న ఒకసారి నేను పిలుసుకుంటానిరా మళ్ళొస్తావా నాన్న ఒకసారి నేను చూసుకుంటానిరా తిరిగొస్తావా నాన్న ఒకసారి నేను పిలుసుకుంటానిరా నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా
నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. I miss you, Tatia. I miss you, Tatia. I miss you, Tatia. I miss you, Nana. Miss you, Nana. I miss you, Nana. I miss you, Mavi garu. Mavi garu, miss you so much. Shudana, miss you, Tatia. మహాశయా విధి పగై తరిమెలా మహోష్ణమై రుధిరమే మరిగెలా. ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా. न काङ्क्षे विजयं कृष्णा न च राज्यं सुखानि च. किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుటేందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.